ఎన్నికల్లా అనుకున్నట్టు జరగకపోతే పెద్ద లీడర్లు ఈవీఎం మిషన్ల మీదే ఏడుస్తుంటారు. లేకుంటే ఆల ఓటమిని దొంగోట్ల మీదికి దొబ్బుతుంటారు. ఈవీఎంలొద్దు, బ్యాలెట్ పేపర్లు వద్దు అని మీదికెళ్లి రాగం ఒక్కటి మళ్ళా. కామన్ గా మన దేశంలో జరిగే తంతే గిది. ఇక అందులో నిజమెంతో అబద్ధమెంతో గాని బ్యాలెట్ పేపర్ అయితే బందబడుతుంటదేమో అనుకుంటే పొరపాటేనోలా. కాదేది కవితకు అనర్హం అన్నట్టు మన దేశంలో ఏమైనా జరగొచ్చు. ఈవీఎంలు అయితే టాంపరింగ్ పేరెళ్తది, బ్యాలెట్ పేపర్ అయితే రిగ్గింగ్ ముచ్చట్లు వినబడుతుంటాయి. మొదటి విడత పంచాయతీ ఓట్ల జాతర ఒడిచినయాల ఆడాడ ఇప్పుడు గిదే పంచాయతీ. మాలోతు రంగనాయక్ అనేటి కాకైతే రిగ్గింగ్ జరిగిందని అలిగి ఏకంగా సెల్ టవర్ ఎక్కిండాగో. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతాండనట కాకది. మొదటి విడతల స్వతంత్ర అభ్యర్థిగా ఇంటి ఆమెను నిల్చుండబెట్టిండట. పక్కా గెలుస్తామని నమ్మకం గిట్లుండొచ్చు కాకకు. గెలవకపోయేటాళ్లకు రిగ్గింగే చెయ్యబట్టే అన్యాయం జరిగిందని గిట్ల టవర్ ఎక్కి నిరసన చేసిండు. ఊళ్ళో చాలా మంది శబరికి పోయినరట. ఆళ్ళ ఓట్లన్నీ దొంగోట్లేసిండ్రని కాక ఆరోపణ. అయితే సమస్య ఓడిపోవుడు ఒక్కటే కాదు, పైసలన్నీ పోయినాయని తన్లాట కాకది. అందుకే పంచిన పైసలన్నీ వెనకకు ఈన్రి, లేకుంటే మీదికెళ్లి దుంకుతని టవర్ ఎక్కి బెదిరించిండు. ఆఖరికి పోలీసోళ్ళొచ్చి రా కిందికి దిగు, కూసొని మాట్లాడుకుందామని చెప్పేటాళ్లకు దిగినట్టున్నాడు గాని షెర్ల నీళ్ళు పోయి చెరువెనక పడ్డంక ఎక్కడి నీళ్లు ఎక్కడి కథ. మనసు రాయి చేసుకోవే కాకయ్యగా.